యూట్యూబ్లోకి వెళ్ళి చంద్రగిరి సుబ్బు అని కొట్టేసి అక్కడ కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కనే ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరు? నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం. ఏం కావాలమ్మా? అది కింద టూలెట్ బోర్డ్ చూసి వచ్చాను. రండి, లోపల రండి. అబ్బాయి పద్ధతిగా ఉన్నారు. అది కింద టూలెట్ బోర్డ్ చూశాను. మంచినీళ్ళు తాగుతారా? పాప వాటర్ తీసుకురా అమ్మా. రెంట్ 15,000 అమ్మా, 2 months అడ్వాన్స్. ఫ్యామిలీ కదా? బ్యాచిలర్స్కి ఇవ్వమ్మా, బయలుదేరండి. పాప వాటర్ వద్దమ్మా. సార్ అసలు ప్రాబ్లం ఏంటి సార్? బ్యాచిలర్స్కి ఎందుకు సార్ ఇల్లు ఇవ్వరు? బ్యాచిలర్స్ అంటే వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తారమ్మా, కుదరదమ్మా. అంకుల్, అసలు భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లమే వాటర్ ప్రాబ్లం. ఆ వాటర్ని సేవ్ చేయడానికి నడుం కట్టుకుందే మా బ్యాచిలర్స్ అంకుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మేము రోజుకి 3-4 సార్లు స్నానం చేయం అంకుల్. 3-4 రోజులకు ఒక్కసారి స్నానం చేస్తాం, అంత వాటర్ సేవ్ చేస్తాం. మేము సేవ్ చేసిన వాటర్ వల్లే మీ ఫ్యామిలీస్ కనీసం రోజుకి హ్యాపీగా 3-4 సార్లు స్నానం చేయగలుగుతున్నాయి. మాకంటే వాటర్ సేవ్ చేసే వాళ్ళు ఎవరుంటారు అంకుల్ మీకు? రాత్రి గొడవలు ఎక్కువ చేస్తారమ్మా, అందుకనే వద్దంటున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు, వెళ్ళరండి. గొడవలా? నైట్ మా అంత సైలెంట్గా ఎవరు ఉండరు అంకుల్. అయినా బ్యాచిలర్స్లో 2 రకాలు, ఒకటి కమిటెడ్, ఇంకోటి నాట్ కమిటెడ్. కమిటెడ్ అనుకోండి వాడి గర్ల్ ఫ్రెండ్తో బంగారం బంగారం అని మాట్లాడుతూ కూర్చుని. నాట్ కమిటెడ్ అనుకోండి వాడి పాటికి వాడు ల్యాప్టాప్లో ఏదో సినిమాలు చూసుకోవటమో లేదో మందు దాకా మూల పడుకోవటమో చేస్తాడు. మా వల్ల నైట్ డిస్టర్బెన్సే ఉండదు అంకుల్. వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా బ్యాచిలర్ రూమ్ అంటే. అదే అసలు మా రూమ్లో మేము ముగ్గురు ఉన్నాడు మాకే తెలియదు అంకుల్. ఎవరు రారు, ఎవరు వెళ్ళరు. ముందు ఇంతే చెప్తారమ్మా, 3 తర్వాత 5 10 మంది అని వస్తూనే ఉంటారు బ్యాచిలర్ రూమ్ అంటే. మాకు విజిటర్స్ ఎవరు వస్తారు సార్? అదే ఫ్యామిలీకి ఇస్తే చుట్టాలు, ఆలమ్మోళ్ళు, ఈలమ్మోళ్ళు, అక్క, అన్న, బంధువులు అనుకుంటా అందరు వస్తారు సార్. వచ్చి తిన్నగా ఉంటారు సార్, మొత్తం గత్తర్ చేస్తారు సార్. గెస్ట్ లాగా వచ్చి గోస్ట్లా తయారవుతారు సార్. అదే మాకైతే, మా బ్యాచిలర్స్కి అయితే సార్, మహా అయితే ఎప్పుడో ఒక్కసారికి 2 లేదా 3 ఫ్రెండ్స్ వస్తారు అంతే సార్. దాని మించి ఏముంటుంది సార్? ఛాన్సే లేదు. దాని గురించి మీరు మర్చిపోండి సార్. ఇంకా బ్యాచిలర్స్ అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయమ్మా. సెక్యూరిటీ ఇష్యూసా సార్? ఫ్యామిలీలో 2 ఉంటేనే సెక్యూరిటీ అంటే మేము రూమ్లో 3-4 ఎప్పుడు ఉంటాం సార్. ఇంకా మేము ఎంత సెక్యూరిటీగా ఉంటాం సార్? అయినా మా వాడిది యూకే షిఫ్ట్, వీడిది ఇండియా షిఫ్ట్, నాది నైట్ షిఫ్ట్. సో రౌండ్ ద క్లాక్ ఎవడో ఒకళ్ళం రూమ్లోనే ఉంటాను సార్, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. అయినా మనలో మన మాట మిడ్-నైట్ మేము మ్యాక్సిమం పడుకోను సార్, ఏదో ఒక సినిమాలో చూస్తూనే ఉంటాను సార్. పార్టీ లేసే ఉంటాం, ఇంకా సెక్యూరిటీ ప్రాబ్లం లేదు సార్. ఆయన చెప్పాలంటే మీరు సెక్యూరిటీ గార్డ్ని గుండె మీద చేసుకుని తీసేయచ్చు సార్. మీకు అదొక సేవింగ్ మా బ్యాచిలర్స్ వల్ల. బ్యాచిలర్స్ నీట్గా ఉంచుదాం అనుకుంటారు కానీ నీట్గా ఉంచరు. నీట్నెస్ సార్? సార్ మేము చాలా నీట్గా ఉంచుతాం సార్. అదే ఫ్యామిలీస్కి ఇచ్చారనుకోండి, 2 ఎంప్లాయీస్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది సార్ అసలు ఇంటిని నీట్గా ఉంచుకోవడానికి? అదే మాలాంటి బ్యాచిలర్స్కి మాకు ఇచ్చారనుకోండి, ఎవరో ఒకరు షిఫ్ట్లోనే ఉంటాం కదా సార్, పని అమ్మాయిని పెట్టుకుంటాం, చాలా నీట్గా చూసుకుంటుంది, ఇల్లుని చాలా క్లీన్గా ఉంటుంది. నన్ను నమ్మండి సార్, ప్రామిస్గా చెప్తున్నా, చాలా నీట్గా ఉంచుతాం సార్. అసలు మీరు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, కానీ సమాజానికి మేము ఎంత సేవ చేస్తామో తెలుసా సార్ బ్యాచిలర్స్? సమాజ సేవ మీరా? సమాజ సేవ నెమ్మదిగా అంటారేంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నారు, టికెట్లు దొరకలేదు, మాకు చెప్పండి సార్, మే లైన్ లో నుంచి మీకోసం సినిమా టికెట్లు తీసుకొస్తాం, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. ఇంకా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ట్రైన్లో అప్పర్ బర్త్ వచ్చిందనుకోండి, లోవర్ బర్త్ సాక్రిఫైస్ చేసేది ఎవరు సార్? బ్యాచిలర్. మీరు బస్సులో లాస్ట్ సీట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ విండో సీట్ ఎవరు సార్ ఇచ్చి? మళ్ళీ బ్యాచిలర్. సార్ అంత ఎందుకండి, ఆఫీస్లోకి వచ్చి మా పెళ్ళి అయిపోయింది, మా ఆవిడ ఇంటికి వచ్చి ఏమంటుంది, మా ఆవిడతో బయటికి వెళ్ళాలి, మా పిల్లాడికి మోషన్స్ ముడ్డి కడగాలంటే వాళ్ళ పని అంతా నెత్తి నేర్చుకుని చేసేది ఎవరు సార్? మేము బ్యాచిలర్స్ సార్, బ్యాచిలర్స్. సార్ మీ మీదకి ఎవరన్నా గొడవకు వచ్చారనుకోండి సార్, ఒక్క ఫ్యామిలీ వాళ్ళని వస్తారా సార్? పక్కాగా చెప్తా రాదు సార్. అదే
మాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి సార్, ఏ గొడవ జరుగుతుంది, ఏ గొడవ జరిగిన ఫస్ట్ వచ్చేది ఎవరు సార్? మా బ్యాచిలర్సే సార్. సార్ అంతెందుకు సార్, చెల్లెం మీదకి ఎవరన్నా ఏడిపించడానికి వచ్చారనుకోండి సార్, ఫస్ట్ నుంచి ఉండేది మేమే సార్, బ్యాచిలర్స్. ఇప్పుడు కూతురు బొక్కలా ఉందిరా, ఈ బొకోడియాగాడు ఇందాక చూసేసినట్టున్నాడు, అందుకే చెల్లెనేసాడు. సార్ ఈ దెబ్బ ఎలా తగిలిందో తెలుసా సార్? మా పాతింటి ఓనర్ కూతుర్ని ఎవరో ఏడిపిస్తే ఆ గొడవలో తగిలింది దెబ్బ సార్ ఇది. సార్ నేను పక్కాగా చెప్తున్నాను సార్, ఎప్పుడన్నా మీ మీదకి ఎవరన్నా గొడవకు వచ్చారనుకోండి, ఆ టైంలో ఏ ఫ్యామిలీ వాళ్ళు రారు, వచ్చేది ఒకే ఒక్కరు, మా బ్యాచిలర్స్ మే సార్. ఇది పక్కాగా చెప్తా. సార్ మీకు ఎప్పుడైనా రసస్పందన కలిగి మామూలు అన్నమాట ఆ వీడియోలు చూడాలనిపించింది, నెట్ ఎక్కడైనా మమ్మల్ని అడగండి సార్, టీబీలు ఇస్తాం మీకు తీసుకొచ్చి. మీకు అసలు ఏ కంట్రీది కావాలి, ఏ స్టైల్లో కావాలి అడగండి సార్, మా దగ్గర అన్నీ ఉంటాయి సార్. ఫ్రీగా తీసుకోండి సార్. మీరు ఎందుకు సార్ టైం వేస్ట్ చేసుకోండి? అంతకంటే బెటర్ అడ్వాంటేజ్ ఎవరు ఇవ్వరు సార్. ఏ ఫ్యామిలీస్ ఇస్తారు సార్ మీకు ఇలాంటి అడ్వాంటేజ్? అంతెందుకు సార్, మీ ఆవిడ ఎప్పుడైనా ఊరెళ్ళింది అనుకోండి, అలాగ మందు తాగాలనిపించినప్పుడు పక్కింటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మందు తాగుదాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా సార్? మా తలుపు కొట్టండి సార్, మా తలుపు కొడితే మీకు మందు, సిగరెట్, స్టఫ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సార్. ఇంకా చెప్పాలంటే సార్, మీరు మందు తాగినప్పుడు మీకు మాకు తప్పితే ఇంకెవ్వరికి తెలియదు. మిమ్మల్ని ఇక్కడ సార్ కాదు, ఇక్కడ కడుపులో పెట్టుకొని చల్లగా చూసుకుంటాం సార్. కానీ బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వటం కష్టం. తరతరాలుగా యోగివాలుగా చెప్పేది అంతే అమ్మా, బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వరు. ఇంకా నేను బయలుదేరా. నమస్తే అండి, ఫ్యామిలీయే. ఇడు మా బావ, 4 బామ్మరుదులం. మా చెల్లి ఇంటికి వెళ్ళింది, ఓ 1 year తర్వాత వస్తుంది. ప్లీజ్ ఇల్లు ఇవ్వండి. హాయ్, నా వీడియోస్ చూస్తూ ఎంతో కామెంట్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఇస్తున్న మీకంటే నా ఛానల్కి ఇంకెవ్వరూ బ్రాండ్ అంబాసిడర్ లేదండి. సో ఎవ్రీ వీడియోకి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళని, ఒక టీమ్ని ఆ వీడియోకి బ్రాండ్ అంబాసిడర్ని పరిచయం చేస్తున్నాను. కమ్ విత్ మీ, ఈ వీడియో బ్రాండ్ అంబాసిడర్ని పరిచయం చేస్తాను. The best channel for exciting fun and entertainment. Please like, share and subscribe. Chandagiri Subbu channel.